హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరిగిన మ్యాచ్లో మాత్రమైతే పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి 4 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అయితే నమోదు చేయడం జరిగింది. విజయంలో కీ రోల్ ఎవరు పోషించారు, అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్లో రోల్ రాణించారు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారీగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మ్యాచ్ నెంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ జరగడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి 4 వికెట్ల తేడాతో విజయాన్ని అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ విజయం సాధించడంలోనైతే రామ్ కరణ్ అదేవిధంగా లివింగ్స్టోన్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు రాణించడంతోనే ఢిల్లీ క్యాపిటల్ పైన పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతోనే విజయం సాధించడం జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 174 పరుగులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఓపెనర్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ మాత్రమైతే ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. వీళ్ళు ఫస్ట్ ఓవర్ నుంచి పంజాబ్ కింగ్స్ బౌలర్ పైన అయితే ఎదురుదాడి దిగారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ వచ్చేసరికి 21 బాలలో 29 పరుగులు చేసి 3 4లు 2 భారీ సిక్సర్లు ఉండడం జరిగింది. దాటి ఆడుతున్న సమయంలో డేవిడ్ వార్నర్ అవుట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మిచెల్ మార్ష్ ఫస్ట్ వికెట్కి వచ్చేసరికి 31 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్ పడిందని చెప్పుకోవచ్చు. మిచెల్ మార్ష్ 12 బంతుల్లోనే 20 పరుగులు చేయడం జరిగింది. 2 4లు 2 భారీ సిక్సర్లతో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు దాటి ఆడుతున్న సమయంలోనే హర్షదీప్ సింగ్ మిచెల్ మార్ష్ అవుట్ చేయడం జరిగింది. 39 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్ ఫస్ట్ వికెట్ పడడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన షేజ్ హోప్స్ డేవిడ్ వార్నర్ దాటిగా ఆడారు. అయితే డేవిడ్ వార్నర్ వచ్చేసరికి 74 పరుగుల వద్ద అక్షర్ పటేల్ చేతులు అవుట్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ రావడం జరిగింది. రిషబ్ పంత్ చాలా కాలం తర్వాత క్రికెట్ దూరం ఉండడంతో ఈ మ్యాచ్లు ఎలా ఆడతారు అయితే ఇయర్ వెయిట్ చేయడం జరిగింది. రిషబ్ పంత్ అండ్ షేజ్ హోప్స్ వచ్చేసరికి ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. కాకపోతే ఢిల్లీ క్యాపిటల్ 94 పరుగుల వద్ద, షేజ్ హోప్స్ 33 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. 25 బంతుల్లోనే 33 పరుగులు చేయడం జరిగింది. 2 4లు 2 భారీ సిక్సర్లతోనే రాణించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే రిషబ్ పంత్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. రిషబ్ పంత్ 13 బంతుల్లోనే 18 పరుగులు చేయడం జరిగింది. అందులో 2 4లు మాత్రమే ఉండడం జరిగింది. తర్వాత వచ్చిన ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్లో మాత్రం అయితే ఎవరు రాణించలేదు. అక్షర్ పటేల్ అదేవిధంగా అభిషేక్ పోరెల్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. అక్షర్ పటేల్ వచ్చేసరికి 13 బంతులు 21 పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది. చివరిలో మాత్రమైతే అభిషేక్ పోరెల్ మాత్రమైతే ఎక్సలెంట్గా రాణించడం చెప్పుకోవచ్చు. కేవలం 10 బంతుల్లోనే 32 పరుగులు చేయడం జరిగింది. 4 4లు 2 భారీ సిక్సర్లతో 320 స్ట్రైక్ రేట్తోనే అభిషేక్ పోరెల్ అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో మాత్రమైతే హర్షర్ పటేల్ బౌలింగ్లో మాత్రమే తిరిగదీసి ఆరేసాడని చెప్పుకోవచ్చు. ఆ ఓవర్లోనే 25 పరుగులు రాబట్టాడు. మరి అభిషేక్ పోరెల్ అద్భుతంగా రాణించడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్ ఈ మాత్రం స్కోర్ చేసిందంటే అద్భుతమైన ఇన్నింగ్స్ తోటే ఢిల్లీ క్యాపిటల్ ఈ మాత్రం అయితే స్కోర్ చేయగలిగింది. లేకపోతే 140-150 పరుగుల మధ్యనే క్లోజ్ చేసేది. కాకపోతే అభిషేక్ పోరెల్ మాత్రమైతే చివరిలో ఓవర్లో మాత్రం ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. ముఖ్యంగా అభిషేక్ పోరెల్ మాత్రమైతే ఇన్నింగ్స్ మాత్రమైతే సూపర్గా ఉండడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్ 174 పరుగుల వద్ద 174 పరుగులు చేయడం జరిగింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ బౌలర్లో చూసుకుంటా మాత్రమైతే హర్షర్ పటేల్ అదేవిధంగా హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. హర్షర్ పటేల్ ఒక లాస్ట్ ఓవర్ తప్ప మిగతా ఓవర్లు అద్భుతంగానే బౌలింగ్ చేయడం జరిగింది. 2 వికెట్లు తీయడం జరిగింది. హర్షదీప్ సింగ్ కూడా 2 వికెట్లు తీయడం జరిగింది. 4 ఓవర్లు 28 పరుగులు ఇవ్వడం జరిగింది. హర్షదీప్ సింగ్ కసాడో రబడా హర్మిత్ బార్ కానీ రాహుల్ చహర్ కానీ ఒక్కొక్క వికెట్ తీయడం జరిగింది. ఓవరాల్గా పంజాబ్ కింగ్ బౌలింగ్ మాత్రమైతే బాగానే వేశారని చెప్పుకోవచ్చు. ఢిల్లీని అయితే తక్కువ స్కోర్ కట్టడి చేయడంలో ఫస్ట్ మాత్రమైతే వాళ్ళే పైచేయి సాధించారు. కాకపోతే అభిషేక్ పోరెల్ అద్భుతమైన ఇన్నింగ్స్తో మాత్రమైతే లాస్ట్ ఓవర్లో తెలిపోయిందని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్ బౌలింగ్ మాత్రమైతే. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకోవడం జరిగింది. ముఖ్యంగా శ్యామ్ కరణ్ బ్యాటింగ్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లివింగ్స్టోన్ అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు రాణించడంతోనే పంజాబ్ కింగ్ విజయం సాధించింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ ఓపెనర్లు శిఖర్ ధవన్, జానీ బోస్టో ఓపెనింగ్ చేశారు. కాబట్టి శిఖర్ ధవన్ మాత్రమైతే స్టార్టింగ్ నుంచి అయితే ఢిల్లీ క్యాపిటల్ బౌలర్ల పైన అయితే ప్రతిదాడి చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శిఖర్ ధవన్ వచ్చేసరికి 16 బంతుల్లోనే 22 పరుగులు చేయడం జరిగింది. అందులో 4 4లు ఉండడం జరిగింది.
137 స్ట్రైక్ రేట్ తోటి శిఖర్ ధవన్ ఆడడం ఉంది. శిఖర్ ధవన్ ధాటిగా ఆడుతున్న సమయంలోనే ఇషాంత్ శర్మ బౌలింగ్ రావడం జరిగింది. ఇషాంత్ శర్మ బౌలింగ్ వచ్చిన తర్వాత శిఖర్ ధవన్ అయితే క్లీన్ బోర్డ్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇషాంత్ శర్మ ఈ ఓవర్లో మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా వేసాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాతనే ఓవర్లోనే జానీ బేస్టో కూడా అవుట్ అవడం జరిగింది. వెంటనే మన ఇషాంత్ శర్మ మాత్రమైతే 2 వికెట్లు తీయడం జరిగింది. 42 పరుగుల వద్దనే పంజాబ్ కింగ్స్ 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఈ తరుణంలోనే ప్రభు సిమ్రాన్ సింగ్ అదేవిధంగా శ్యామ్ కరణ్ మాత్రమైతే ఇన్నింగ్స్ని అయితే చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు. వీళ్ళిద్దరు ధాటిగా ఆడారని చెప్పుకోవచ్చు. ప్రభుదేశ సింగ్ వచ్చేసరికి 84 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ 3వ వికెట్ కోల్పోవడం జరిగింది. ప్రభుదేశ సింగ్ వచ్చేసరికి 17 బంతుల్లోనే 26 పరుగులు చేయడం జరిగింది. అందులో 5 4లు ఉండడం జరిగింది. ప్రభుదేశ సింగ్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ వికెట్ తీయడం జరిగింది. కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి ఆ తర్వాత వచ్చేసరికి జితేశ్వర్ శర్మ తక్కువ స్కోర్కి అవుట్ అవడం జరిగింది. ఆ తర్వాత లివింగ్స్టోన్ అదే శ్యామ్ కరణ్ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు మాత్రమైతే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే విజయం దాదాపు చేరువయ్యేదాకా వీళ్ళిద్దరు అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా శ్యామ్ కరణ్ మాత్రమైతే హాఫ్ సెంచరీతోని లివింగ్స్టోన్ అయితే 38 పరుగులతోని చివరిదాకా ఉండి పంజాబ్ కింగ్స్ విజయంలో కీ రోల్ పోషించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శ్యామ్ కరణ్ వచ్చేసరికి 47 బంతుల్లోనే 63 పరుగులు చేయడం జరిగింది. అందులో 6 4లు ఒక సిక్సర్ ఉండడం జరిగింది. అదేవిధంగా లివింగ్స్టోన్ విషయానికి వచ్చినట్లయితే 38 బంతుల్లోనే 38 పరుగులు చేయడం జరిగింది. 21 బంతుల్లోనే 38 పరుగులు చేయడం జరిగింది. 2 4లు 3 భారీ సిక్సర్లతోనే 180 స్ట్రైక్ రేట్తోనే లివింగ్స్టోన్ ఆడడం జరిగింది. శ్యామ్ కరణ్ అండ్ లివింగ్స్టోన్ అద్భుతంగా రాణించడంతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించాలని చెప్పుకోవచ్చు. కాకపోతే చివరిలో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ టపాటపా వికెట్లు పడడం జరిగింది. అయితే అప్పటికే విజయం కావాల్సిన లక్ష్యంతో అయితే దగ్గర పడాలని చెప్పుకోవచ్చు. చివరికి వచ్చేసరికి లివింగ్స్టోన్ అయితే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా శ్యామ్ కరణ్ లివింగ్స్టోన్ ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. ఆరంభంలోనే శిఖర్ ధవన్ కూడా అద్భుతంగానే రాణించడం జరిగింది. ఆరంభం బాగానే ఉంది. మిడిల్ ఆర్డర్లో కొంచెం డిసప్పాయింటెడ్ అయినా కానీ అదేవిధంగా పవర్ హీటర్స్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా శ్యామ్ కరణ్ లివింగ్స్టోన్ అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ ఓడిపోవడానికి మెయిన్ కారణం అంటే ఇషాంత్ శర్మ మంచి బౌలింగ్ వేసే ఉన్నాడు. కాకపోతే ఫీల్డింగ్ చేస్తున్న టైంలో అతను గాయం అవడంతోనే ఢిల్లీ క్యాపిటల్ భారీ దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అక్కడనే పడిపోయింది. ఎందుకంటే అంతకుముందుకి 2 ఓవర్స్లో 2 వికెట్స్ తీయడం జరిగింది. ఇషాంత్ శర్మ మాత్రమైతే అనవసరమైన ఫీల్డింగ్తోని ఇషాంత్ శర్మ కాలికి గాయం అవడం జరిగింది. గాయం తర్వాత బౌలింగ్ పైన అయితే అంత పేలవంగా అయితే కనిపించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమైతే ఇషాంత్ శర్మ ఉంటే మ్యాచ్ ఫలితం ఇంకో రకంగా ఉండేదని అయితే చెప్పుకోవచ్చు. ఇషాంత్ శర్మ అవుట్ పెవిలియన్ చేరకపోతే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఉండేది. ఈ క్యాపిటల్లో బౌలింగ్లో కానీ ఖలీల్ అహ్మద్ కానీ మిచెల్ మార్ష్ కానీ అక్షర్ పటేల్ కానీ కుల్దీప్ యాదవ్ కానీ అద్భుతంగానే బౌలింగ్ చేశారు. కాకపోతే బ్యాటింగ్ పిచ్ కావడంతో ధారాళంగా పరుగులు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇషాంత్ శర్మ ఉంటే ఫలితం ఒకేలాగా ఉండేదైతే తెలిసింది. కాకపోతే ఇషాంత్ శర్మ గాయం అవడం జరిగింది. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ అయితే కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. చివరి వరకు ఢిల్లీ క్యాపిటల్ పోరాడారు. కాకపోతే చివరిలో లివింగ్స్టోన్ శ్యామ్ కరణ్ అద్భుతమైన ఇన్నింగ్స్ తోటి మాత్రమైతే పంజాబ్ కింగ్స్ గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ పంజాబ్ కింగ్స్ మాత్రమైతే సమిష్టిగానే రాణించడానికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ మాత్రమైతే సూపర్గా ఉండడం జరిగింది. ముఖ్యంగా శ్యామ్ కరణ్ లివింగ్స్టోన్ అద్భుతంగా రాణించడంతోనే మ్యాచ్ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే హోమ్ గ్రౌండ్ అదేవిధంగా పంజాబ్ కింగ్స్ మాత్రమైతే అద్భుతంగా రాణించాలని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కానీ ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ చాలా అంటే చాలా బాగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.